వీకెండ్ వస్తే మనం ఎక్కడికెళ్దాం అనుకుంటాం కదా! మేము ఈ వీకెండ్ ఎక్కడికొచ్చామో తెలుసా? పిరమిడ్ వ్యాలీ. పిరమిడ్ వ్యాలీ అంటే ఎక్కడుందనుకుంటున్నారా? ఇది బెంగుళూరుకి నియర్‌లో ఉంటుందండి పిరమిడ్ వ్యాలీ. ఇది ఒక ఊర్లో కట్టారు యాక్చువల్‌గా. మనకి అక్కడ చాలా అద్భుతంగా ఉంటదండి. ఎంత అంటే చెట్ల మధ్యలో పార్క్‌లాగా డిజైన్ చేసేసి అక్కడ రిసార్ట్స్ పెట్టారు. అండ్ అక్కడ కనిపిస్తుంది చూడండి అదే పిరమిడ్ వ్యాలీ. ఆ పిరమిడ్ లాగా ఉంటదన్నట్టు. యాక్చువల్లీ ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయన్నట్టు. మళ్ళీ గోశాల అండ్ అడ్వెంచర్ పార్క్ ఉంటది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ పార్క్ లాగా ఉంటదండి. చాలా బావుంది. ఇది ఒక ఊర్లో కట్టారు. ఎంత అద్భుతంగా కట్టారంటే మనం అక్కడికెళ్తే ఎంత పీస్‌గా ఉంటదంటే ఈ ఎక్కడికెళ్ళినా ఇట్లాంటి పీస్ మనకు కనిపించదు. కానీ పిరమిడ్ వాళ్ళకెళ్తే ఆ పీస్ మనకు కనిపిస్తది. ఇక్కడ ఇప్పుడు మనం గోశాలకెళ్తున్నాం. ఈ గోశాల గూడా చూడండి ఎంత నీట్‌గా ఉందంటే వాటర్ కానీ వాటికి గడ్డి కూడా ఒక మిషన్‌లో ఏసి చిన్నగా చేస్తారండి. ఆ గడ్డి ఆవులకేస్తారు. చాలా బావుంది. ఆ విధానం అనేది నీట్‌గా పెట్టారు. ప్రతీది నీట్‌గా ఉంటది. మళ్ళీ అండ్ ఇక్కడ మొత్తం ఫ్రీయే అండి. మీరు ఆఫ్టర్‌నూన్ వస్తే మనకి ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది బుద్ధుడి విగ్రహం ఉంటది కదా! ఇక్కడ చాలా పెద్ద బుద్ధుడి విగ్రహం ఉంటది. గాంధీ విగ్రహం కూడా ఉంటది. ఇక్కడ మేము గోవులకి కొంచెం గడ్డి తినిపిచ్చాము. అండ్ ఇక్కడ వాళ్ళు బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం పిరమిడ్ చూడబోతున్నాం. పిరమిడ్‌లో ఏముంటదని నేను మీకు చెప్తాను. ఇది పిరమిడ్‌కి వెళ్ళే వే అన్నట్టు. అది అక్కడ ఇదే యాక్చువల్‌గా మనం దీనికోసమే వస్తాం. కానీ ఇక్కడ చాలా ఉంటాయండి చూడ్డానికి. ఇది లోపటికి కెమెరాస్ అండ్ ఫోన్స్ అలో లేదండి. లోపట ఏం జరుగుతదో నేను మీకు చెప్తాను. బయటే ఫోన్స్ అన్నీ సైలెంట్‌లో పెట్టేసి వెళ్ళాలి. యాక్చువల్‌గా పిరమిడ్ వ్యాలీలో లోపట ఏం చేస్తారంటే మెడిటేషన్ చేపిస్తారండి. పైనకెళ్తాము. యాక్చువల్‌గా పైన అనేది ఒక కింగ్ చాంపర్ అని ఉంటది. స్టెప్స్ పైకెక్కి పిరమిడ్ పైకెక్కి అక్కడ మెడిటేషన్ ఇలా చేయాలని చెప్తారండి. లోపట కూడా మెడిటేషన్ చేయడానికి మొత్తం చీకటి గదులుంటాయి. అక్కడ చైర్స్ ఉంటాయి మెడిటేషన్ చేయడానికి. అందులో చేపిస్తారు. చూడండి ఇది బుద్ధుని విగ్రహం. ఇది లోపటి నుంచి అంటే ఇది కాదు. ఇది వేరే లోపట. లోపట అనేది సెపరేట్ ఉంటది మెడిటేషన్‌ది. అండ్ ఇందులో కిందికొచ్చాక ఇక్కడ షాప్స్ ఉన్నాయి. లైబ్రరీ లాగా ఉంటది. అండ్ షాప్స్ బొమ్మలుంటాయి. బుద్ధుడి విగ్రహాలుంటాయి. ఇంకా చిన్న చిన్న మనం అన్ని థింగ్స్ కొనుక్కోవాలి. పిల్లలకి కొనడానికి థింగ్స్ ఉంటాయి. చాలా బావుంది. ఇక్కడ షాపింగ్ కూడా రీజనబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి చాలా వరకి. మేము ఇలా షాపింగ్ చేసి మళ్ళీ అడ్వెంచర్ పార్క్ అలా కూడా తిరిగామండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని థింగ్స్ ఉన్నాయండి. మనకి ఇంట్లో కావాల్సిన థింగ్స్ పెట్టుకోవడానికి, ఇంట్లో అలంకరించుకోవడానికి ప్రతీది బుద్ధుడి విగ్రహాలు. ఇదేంటి మెడిటేషన్ చైర్ అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా! పిరమిడ్ వ్యాలీ లోపట ఏముంటదంటే ఇట్లాంటి చైర్స్ ఏస్తారు. చైర్స్ ఏసేసి అక్కడ చూపిస్తారు. కూర్చొని మెడిటేషన్ చేయాలి చాలా సేపు. ఇది మనకు అక్కడ ఎక్సర్సైజ్ కావడానికి ఇది ఉంది. మేము అట్లా ట్రై చేసాం. ఎలా ఉంటదని చెప్పేసి చాలా బావుంది. మెడిటేషన్ చేశాను బయటకొచ్చి. అండ్ అక్కడ ఉయ్యాల కూడా ఊగాను. అడ్వెంచర్స్ కూడా ఉంటాయండి చాలా అడ్వెంచర్ పార్క్ అనేది లోపటికుంటది. దాంట్లో అడ్వెంచర్స్ కూడా చేసుకోవచ్చు.